ఈరోజు మనం ఒక అద్భుతమైన మూల గ్రంథాన్ని అధ్యయనం చేయబోతున్నాం. ముఖ్యంగా అగవళ్లోని 50 నుండి 100 వరకు ఉన్న పంక్తులు. 50 నుండి 100 పంక్తులను మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఇది కేవలం ఒక దేవుని పేరును మాత్రమే కీర్తించే పుస్తకం కాదని అర్థమవుతుంది. అంటే సాధారణ స్తోత్రాల లాంటిది కాదంటారా? కానే కాదు. ఆ పంక్తులలో ఆ మహాకరుణాజ్యోతి యొక్క విశ్వవ్యాప్త స్వరూపాన్ని, అది అణువణున ఎలా వ్యాపించి ఉందో చాలా డీటెయిల్డ్గా వివరించారు. ఇది మనుషులు పెట్టుకున్న ఒక దైవనామం ఎంతమాత్రమో కాదు. సరే, ఇది దేవుడి పేరు కాకపోతే మరి ఏమిటి? అసలీ జ్యోతి అంటే ఏంటో కాస్త ప్రాక్టికల్గా విడమరిచి చూద్దాం. ఏమంటారు? తప్పకుండా. ఈ అగవల్లోని ఆ నిర్దిష్ట పంక్తులు చెబుతున్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మహాకరుణాజ్యోతి అనేది నిత్యము వెలిగే శాశ్వత చైతన్య కాంతి. శాశ్వత చైతన్య కాంతి. అవును, దీన్ని చిత్ సభ అనబడే జ్ఞాన ప్రాంగణంలో వెలిగే కాంతిగా వర్ణించారు. ఇప్పుడు చూడండి, ఈ సృష్టిలో జరిగే ప్రతిదానికి ఒక కారణం, ఒక ఫలితం ఉంటాయి కదా. ఉంటాయి. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉన్నట్టు. అంతేకాని ఈ జ్యోతి వీటన్నింటికీ అతీతమైన పరబ్రహ్మ స్వరూపం. వేదాలు, ఆగమాలు, ప్రపంచంలోని ఇతర సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి సారాంశమంతా ఈ ఒక్క కాంతి నుంచే ఉద్భవించిందని ఈ మూలాలు వివరిస్తున్నాయి. అన్నింటికీ మూలమిదే. ఒక్క నిమిషం, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం వాడొచ్చా అని ఆలోచిస్తున్నాను. ఒక పట్టకాన్ని, అంటే ఒక గ్లాస్ ప్రిజంను ఊహించుకుందాం. సరే, ఊహించుకుందాం. ఇప్పుడు ఆ పట్టకం గుండా ఒక తెల్లటి కాంతి ప్రసరించినప్పుడు అవతలి వైపు అది ఇంద్రధనుస్సులోని 7 రంగులుగా విడిపోతుంది కదా. అవును, డిస్పర్షన్ అంటాం సైన్స్లో. ఎగ్జాక్ట్లీ. సో మనకు తెలిసిన వేదాలు, సిద్ధాంతాలు, వివిధ మతాలు ఆ బయటికి వచ్చిన రంగులలాంటివేమో అనిపిస్తుంది. అబ్బా, చాలా చక్కటి పోలిక. అంటే ఒకరు ఎరుపు గొప్పదంటారు, మరొకరు నీలం గొప్పదంటారు. వాళ్ల వాదనలన్నీ ఆ రంగుల చుట్టూనే ఉంటాయి. కాని ఈ గ్రంథం చెబుతున్న మహాకరుణా జ్యోతి అనేది ఆ పట్టకాన్ని తాకక ముందున్న స్వచ్ఛమైన, విభజించబడని తెల్లటి కాంతి అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. కాని ఆ రంగులన్నీ పుట్టింది ఆ కాంతి నుంచే గదా. అగవల్లోని ఆ 50-100 పంక్తులు నొక్కి చెప్పేది కూడా ఇదే. మతాలు, సిద్ధాంతాలు అనేవి ఆ కాంతి యొక్క వివిధ వ్యక్తీకరణలు మాత్రమే. ఓహో, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే అన్నమాట. అంతే. అంతిమ సత్యం మాత్రం ఆ ఏకైక జ్యోతే. ఆ జ్యోతిని పట్టుకుంటే రంగుల మధ్య ఉన్న భేదాలు దానంతట అవే కనుమరుగవుతాయి. అగవల్లోని ఈ భాగం మహాకరుణా జ్యోతిని ఒక సహజ సిద్ధమైన ఆనంద స్వరూపంగా వివరిస్తుంది. సహజ సిద్ధమైన ఆనందం. సరే, మనం ప్రతిరోజు 3 ప్రధాన స్థితులను అనుభవిస్తుంటాం. మొదటిది జాగ్రత్త, అంటే మెలకువగా ఉన్న స్థితి. ఓకే, డేకింగ్ స్టేట్. అవును. రెండవది స్వప్న, అంటే కలలు కనే స్థితి. ఇక మూడవది సుషుప్తి, అంటే ఎలాంటి కలలు లేని గాఢనిద్ర. డీప్ స్లీప్ అన్నమాట. అవును. ఈ 3 స్థితులకు అతీతంగా ఈ జ్యోతి సర్వత్రా వ్యాపించి ఉందని మూలాలు చెబుతున్నాయి. ఆగండి. మెలకువగా ఉన్నప్పుడు స్పృహ ఉంటుంది. సరే, కలలు కూడా మన మనసు పనిచేస్తూ ఉంటుంది. అది కూడా సరే. కాని సుషుప్తి అంటే గాఢనిద్రలో ఉన్నప్పుడు మనం దాదాపు అచేతనంగా ఉంటాం కదా. అవును, మనకు బాహ్య స్పృహ ఉండదు. అదే కదా, నాకసలు ఏ స్పృహ ఉండదు. మరి గాఢనిద్రను దాటిన ఒక స్పృహ ఉండటమంటే ఏమిటి? అసలు ఆ స్థితిలో ఈ జ్యోతి ఎలా ఉంటుంది? ఇది చాలా మంచి పాయింట్ అడిగారు. గాఢనిద్రలో మీకు నేను ఉన్నాను అనే ఆలోచన ఉండదు, నిజమే. కాని ఉదయం లేవగానే నేను రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను అని మీరు చెబుతారు కదా. అవును, చెప్తాను. నాకసలు ఏమీ గుర్తులేదు, బాగా నిద్రపట్టింది అంటాను. మరి ఆ ప్రశాంతతను అనుభవించిందెవరు? ఆ గాఢనిద్రను గమనించిందెవరు? మీలో ఉన్న నేను అనే అహంకారం నిద్రపోతున్నా లోపల ఎవరో గమనిస్తూనే ఉన్నారు కదా. అబ్బా, అవును కదా. ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. ఆ గమనించే అంతర్గత చైతన్యమే, ఆ సాక్షిభూతమైన స్థితే ఈ మహాకరుణాజ్యోతి. లోపల ఏదో ఒకటి గమనిస్తూనే ఉంటుంది. అదే అసలైన నేను అంటారా? అంతే, దాన్నే సాక్షి అంటారు. దీన్ని మూలగ్రంథంలో నవస్థితులను, అంటే 9 రకాల మానవస్థితులను దాటి ఉన్న దోషరహిత స్థితిగా వర్ణించారు. ఒక్క నిమిషం, నవస్థితులు ఏంటి? మనం ఎప్పుడూ 3 స్థితుల గురించే వింటాం కదా. ఇప్పుడే మీరు చెప్పారు, మెలకువ, కల, నిద్ర అని. మళ్ళీ ఈ 9 స్థితులెక్కడ్నుంచి వచ్చాయి? ఇది కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు, కాని చాలా సింపుల్. మనకు భౌతిక సూక్ష్మ కారణ శరీరాలుంటాయని మన తత్వశాస్త్రం చెబుతుంది. ఫిజికల్, సబ్టల్ అండ్ కాజల్ బాడీస్. ఓకే. ఈ 3 శరీరాలు
జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే ఈ 3 స్థితులతో కలిసినప్పుడు మొత్తం 9 స్థితులు లేదా కాంబినేషన్స్ ఏర్పడతాయి. ఓహో 3x3 మ్యాట్రిక్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన మానవ అనుభవాలన్నీ ఈ 9 గడుల మ్యాట్రిక్స్లోనే జరుగుతుంటాయి కదా. కానీ అగవల్లోని ఈ 50-100 పంక్తులు మనకు స్పష్టం చేసేదేమిటంటే ఈ మహాకరుణాజ్యోతి ఈ 9 స్థితుల మ్యాట్రిక్స్కు పూర్తిగా వెలుపల ఉంటుంది. అంటే వీటన్నింటినీ శాసించే ఒక స్వచ్ఛమైన కాంతిగా ఉంటుందన్నమాట. ఆ కాంతిని అనుభూతి చెందడానికి ఈ కావ్యం 3 అద్భుతమైన భావనలను లేదా వేదికలను పరిచయం చేస్తుంది. వేదికలు అంటే? వీటిని సభలు అని పిలిచారు. అగవల్లోని ఆ పంక్తులలో ఈ సభల ప్రస్తావన చాలా లోతుగా ఉంటుంది. ఈ 3 సభలు ఒక క్రమబద్ధమైన ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచిస్తాయి. ఓకే, ఈ కాన్సెప్ట్ కొంచెం హెవీగా అనిపిస్తోంది. ఈ 3 సభలను మనం ఒక్కొక్కటిగా విడమర్చూద్దాం. అసలు ఆ సభలేంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి? ముందుగా చిత్సభ గురించి మాట్లాడుకుందాం. చిత్ అంటే చైతన్యం, సభ అంటే వేదిక. మన లోపల ఉన్న చైతన్యాన్ని మనం గుర్తించే ప్రదేశమిది. అంటే మన మైండ్లోనా? మైండ్ కంటే లోపల, అంటే మన ఆలోచనలను, మన ముసుగులను దాటి అసలు నేనెవరు అనే ఆత్మజ్ఞానాన్ని పొందే మొదటి మెట్టు ఈ చిత్సభ. రెండవది జ్ఞానసభ. ఇది సిద్ధుల శిఖరస్థితిని తెలియజేస్తోంది. సిద్ధులు అంటే శక్తుల? శక్తులు మాత్రమే కాదు, ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆ జ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఆచరణలో పెట్టి అపారమైన ప్రజ్ఞను సాధించే స్థితి ఇది. ఇక్కడ కేవలం తెలుసుకోవడం మాత్రమే ఉండదు, ఆ జ్ఞానంగానే మారిపోవడం ఉంటుంది. రైట్, అంటే ప్రాక్టికల్గా ఆ స్టేట్లో జీవించడం. మరి 3వ సభ ఏంటి? మూడవది రంగస్థల సభ. రంగస్థలం అంటే స్టేజ్ కదా? అవును, నాటకాలు వేసే స్టేజ్. ఇది ఈ విశాలమైన జగన్నాటకం యొక్క పరమార్థాన్ని తెలియచేస్తుంది. ఆ మహాకరుణాజ్యోతి ఈ విశ్వమంతటా ఒక నాటకాన్ని ఆడిస్తోంది. ఆ నాటకం వెనుకున్న అసలు సత్యాన్ని దర్శించడం ఈ రంగస్థల సభ. ఒక్క నిమిషం, నాకు ఆలోచనొస్తోంది. ఇదంతా వింటుంటే దీన్ని ఒక స్టేజ్ ప్లే లేదా నాటకంతో పోల్చవచ్చా అనిపిస్తోంది. చెప్పండి, ఎలా? ఉదాహరణకు, నేనొక నాటకంలో రాజు వేషం వేశాననుకుందాం. రోజంతా నేను రాజే అని భ్రమలో బ్రతుకుతున్నాను. సరే. కాని సడన్గా నాకు, అరే, నేను రాజును కాదు, నేను కేవలం నటుడిని మాత్రమే అని అర్థమైంది. నా నిజ స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను. దీన్ని మనం చిత్సభ అనొచ్చా? 100% అనొచ్చు. అది ఖచ్చితమైన పోలిక. మీరు వేసిన వేషం భౌతిక శరీరమైతే అందులో ఉన్న నటుడు మీ ఆత్మ. ఆ విషయం తెలుసుకోవడమే చిత్సభ. అలా అయితే నేను నటుడుని అని తెలిసాక నా నటనలో ఒక రకమైన ఈజొస్తుంది కదా, భయం పోతుంది. ఖచ్చితంగా పోతుంది. అప్పుడు నేను ఆ నటనలో అత్యుత్తమ నైపుణ్యాన్ని సాధించి నా పాత్రను పర్ఫెక్ట్గా పండించడమే జ్ఞానసభ అవుతుంది కదా. అవును, జ్ఞానం ఆచరణలోకి రావడమంటే అదే. మరి రంగస్థల సభ అంటే అసలు ఈ నాటకమంతా ఎందుకు జరుగుతోంది, ఆ డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ ఎందుకు రాశాడు అనే ఆ మూల ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడమేనా? అద్భుతంగా చెప్పారు. అదే రంగస్థల సభ. ఆ డైరెక్టర్ యొక్క ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడమే కాదు, ఆ డైరెక్టర్కి, నటుడికి, ఆ నాటకానికి మధ్య అసలు ఎలాంటి భేదమూ లేదని, అంతా ఆ మహాకరుణాజ్యోతి ఆడుతున్న ఒకే ఒక విశ్వనాటకం అని అర్థం చేసుకోవడం. వావ్, అంతా ఒకటే అన్న ఫీలింగ్. అగవల్లోనే ఆ 50-100 పంక్తులు ఈ 3 సభలను వేరువేరుగా చూడవు. ఒకటే జ్యోతి 3 సభలలోనూ ఎలా ప్రతిష్ఠితమయ్యుందో వివరిస్తాయి. ఆత్మజ్ఞానం నుండి విశ్వజ్ఞానం వరకు సాగే ప్రయాణమే ఇది. నిజంగా అద్భుతమైన ప్రయాణం. ఒక తల్లి తన బిడ్డను ఎలా ఎడబాయక కాపాడుతుందో, వాడి తప్పుల్ను కూడా ఎలా క్షమిస్తుందో, ఆ మహాకరుణ జ్యోతి కూడా జీవిని అలా కాపాడుతుందని ఈ రచన చెబుతోంది. అబ్బా, చాలా ఎమోషనల్గా ఉంది. ఇది కేవలం మేధస్సుతో, తర్కంతో ఆలోచిస్తే దొరకదు. ఇది కేవలం హృదయానుభూతి ద్వారా మాత్రమే గ్రహించగల సత్యం. భక్తి అనేది క్రమంగా జ్ఞానంగా మారుతుంది. అంటే ఎలా? అంటే గుడ్డి నమ్మకం కాకుండా స్పష్టమైన అవగాహనతో కూడిన ప్రేమగా మారుతుంది. ఆ జ్ఞానం కాస్త జీవితంలో ఒక అనుభవంగా మారుతుంది. ఆ అనుభవం చివరికి అద్వైత సాక్షాత్కారంగా మారుతుంది. ఈనాటి మన విశ్లేషణను ఒకసారి సమీక్షించుకుంటే, ఈ మహాకరుణాజ్యోతి అనేది ఏదో ఒక మతానికి చెందిన దైవనామమో లేదా భౌతికమైన వెలుగో కాదు. అది అన్నిటికీ అతీతం. అది మన దైనందిన జీవితంలోని మెలకువ, కళ, నిద్ర అనే స్థితులకు, సుఖదుఖాలనే ద్వంద్వాలకు అతీతమైన ఒక శాశ్వత చైతన్యం.
అగవల్ గ్రంథంలోని ఆ 50 నుండి 100 వరకు ఉన్న పంక్తులు ఆ సత్యం చిత్సభ నుండి అద్వైత సాక్షాత్కారం వరకు ఎలా ప్రయాణిస్తుందో అద్భుతంగా వివరించాయి. అవును. దాంతోపాటు అది కేవలం ఒక కాన్సెప్ట్గా మిగిలిపోకుండా ఆ తత్వశాస్త్రం తల్లిగా తండ్రిగా మన హృదయాన్ని ఎలా హత్తుకుంటుందో కూడా మనం చూశాం. ఎవరి దేవుడు గొప్ప అనే వాదనలతో నిండిపోయిన ప్రపంచం మనది. అవును, ఎక్కడ చూసినా అదే గోల. ఇలాంటి సమయంలో ఇవన్నీ వదిలేసి నీ లోపలున్న చైతన్యాన్ని పట్టుకో, అది నిన్ను కరుణతో కాపాడుతుందని చెప్పే ఈ అగవల్ గ్రంథం యొక్క ఆవశ్యకత నిజంగా ఎంతైనా ఉంది. మన అంతరాత్మలోనే ఆ పరిపూర్ణ శాంతి ఉందనే స్పృహ మనిషికి ఎంతో ప్రశాంతతనిస్తుంది కదా. ఖచ్చితంగా ఇస్తోంది. మనం గుడులలో, చర్చులలో, మసీదులలో, వందలాడి సిద్ధాంతాలలో, పవిత్ర యాత్రలలో ఆ ప్రశాంతతను వెతుకుతున్నాం. కాని నిజమైన అద్వైత స్థితికి చేరుకోవాలంటే ఈ బాహ్య అన్వేషణను పూర్తిగా ఆపేయాలా? ఒక పెద్ద ప్రశ్నే ఇది. ఆ బయటి ఎక్స్రే మిషన్లను వదిలిపెట్టి కళ్ళు మూసుకొని కేవలం మనలోపలికి మనం చూసుకోవటమే అసలైన ఏకైక మార్గమా? ఆ పరిపూర్ణ శాంతి మనలోనే, మన చిత్సభలోనే వెలుగుతున్నప్పుడు మనం ఎక్కడో ఎందుకు వెతుకుతున్నాం? ఆలోచించాల్సిన విషయమే.